DSPMQ already. Queue manager QMD stands for queue manager destination and QMS stands for queue manager source and okay na guys. Then check the status and first of all run MQSC QMS. Sorry guys, status అనేది ended immediate state లో ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అయింది. నెక్స్ట్ డెస్టినేషన్ కూడా స్టార్ట్ చేద్దాం. యా DSPMQ both are in running state. Display CHS అండి. స్టేటస్ నాట్ ఫౌండ్. చూడండి గైస్, మనం క్రియేట్ చేసిన క్యూ మేనేజర్ నేమ్ వచ్చి QMS.QMD ఓకేనా, సెంటర్ ఛానల్. మన రిమోట్ క్యూ నేమ్ వచ్చి RQD, గుర్తుపెట్టుకోండి గైస్, మన రిమోట్ క్యూ నేమ్ వచ్చి RQD, మన ఛానల్ నేమ్ వచ్చి QMS.QMD. ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. ఒకవేళ ఆ నేమ్స్ కానీ మర్చిపోతే డిస్ప్లే క్యూ లోకల్ ఆఫ్ స్టార్. మన ఎక్స్మిట్ క్యూ నేమ్ వచ్చి ABC గైస్. చూడండి, నేను సోర్స్ సైడ్ ఉన్న లోకల్ క్యూని చెక్ చేస్తున్నాను అంటే ఎక్స్మిట్ క్యూ నేమ్ అది ABC. టోటల్గా మనకి ట్రాన్స్మిషన్ క్యూ నేమ్ ABC అండ్ దెన్ మీ రిమోట్ క్యూ నేమ్ వచ్చి RQD అండ్ దెన్ మీ ఛానల్ నేమ్ వచ్చి QMS.QMD. దీస్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ వీ క్రియేటెడ్ ఇన్ సెంటర్ సైడ్ అండి. దెన్ గో అండ్ చెక్ ఇట్ సో డెస్టినేషన్ సైడ్. మనకు ఆ నేమ్స్ తెలియకపోతే చెప్పాను కదా గైస్, ఆ స్టార్ ఇచ్చుకోవాలని చెప్పి దిస్ థింగ్ అండి. అండ్ లోకల్ క్యూ నేమ్ LQD తీసుకున్నానండి ఓకేనా. నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా లిసనర్ చెక్ చేద్దాం. లిసనర్ నేమ్ LSD అండి. క్లియరా గైస్? ఇప్పుడు చెప్పండి గైస్, మన లిసనర్ నేమ్ ఏంటండి? LSD. సారీ LSD. అండ్ ఛానల్ నేమ్ అండి QMS.QMD. QMS.QMD. ఓకే. రిమోట్ క్యూ నేమ్ అండి RQD sir. అండ్ ట్రాన్స్మిషన్ క్యూ నేమ్ ABC. ఎవ్రీథింగ్ అంతా క్లియర్ అండి. నా సెటప్ అంతా డన్. ఒక్కసారి చూడండి గైస్, ఇప్పుడు ఆల్రెడీ ఇందాక క్యూ మేనేజర్ సోర్స్ సైడ్ ఉన్న ఛానల్ స్టేటస్ చెక్ చేశాను, నాట్ ఫౌండ్ వచ్చింది. మెసేజ్ పుట్ చేయడానికి ట్రై చేశాను. మన క్యూ నేమ్ ఏంటి? RQD రైట్. నెక్స్ట్ క్యూ మేనేజర్ నేమ్ QMS. క్లియర్ గైస్? టోటల్లీ 4 మెసేజ్ పుట్ చేశానండి. ఒకసారి సోర్స్ చెక్ చేస్తున్నాను. రన్నింగ్ వచ్చిందా గైస్? ప్రీవియస్ గా రన్నింగ్ వచ్చిందా అండి? ఛానల్ స్టేటస్ చెక్ చేసినప్పుడు నాట్ ఫౌండ్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు రన్నింగ్ స్టేట్ లోకి వచ్చింది? బికాస్ ఆఫ్ మనము ఆల్రెడీ ఈ క్యూ మేనేజర్స్ మీద ఛానల్ ట్రిగ్గరింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి రైట్. క్లియర్ గా ఆల్ ఆఫ్ యూ? దెన్ ఇప్పుడు ఇదే సెటప్ మీద మనము డెస్టినేషన్ క్యూ మేనేజర్ మీద ఇదే సెటప్ మీద మనము అప్లికేషన్ ట్రిగ్గరింగ్ ఇంప్లిమెంట్ చేద్దామండి ఈ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసుకొని. ఓకేనా గైస్? ఈ ఆబ్జెక్ట్స్ ని, ఈ పారామీటర్స్ యూజ్ చేసుకొని మనం అప్లికేషన్ ట్రిగ్గరింగ్ అని క్రియేట్ చేద్దామండి. చూడండి గైస్, దెన్ ఐఎమ్ కమింగ్ టు బ్యాక్ అండి.
రన్ ఎంక్యూసి క్యూఎండి గైస్. డెస్టినేషన్ లోపలికి వెళ్ళాను. ఒక్కసారి అక్కడ స్టేటస్ చెక్ చేయండి. డిస్ప్లే క్యూ స్టేటస్ ఆఫ్ నా లోకల్ క్యూ నేమ్ ఏంటి ఎల్క్యూడి, రైట్. ఎంటర్. చూడండి గైస్, ఇక్కడ ఎల్క్యూడి క్రియేట్ అయింది. ఐ మీన్ నేను పంపించిన 4 మెసేజెస్ కరెక్ట్గా రీచ్ అయింది డెస్టినేషన్కి. దెన్ దీని మీద నేను ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాను. డెస్టినేషన్ సైడ్లోకి వెళ్ళాను గైస్. డెస్టినేషన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ అందరికీ తెలుసు కదా, వన్స్ ఈ ఆపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డెస్టినేషన్ సైడ్ మనం క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలి? ప్రాసెస్ ఆబ్జెక్ట్, ఇనిషియేషన్ క్యూ, ట్రిగ్గర్ మౌంటర్ సర్వీస్, సర్వీస్ ఆబ్జెక్ట్ అండ్ వీటిని క్రియేట్ చేయాలి. వీటిని క్రియేట్ చేసి మెసేజ్ ఎట్లా క్రియేట్ చేసుకుంటే చూద్దాం. ఓకేనా గైస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. ఇవన్నీ ఆల్రెడీ డిస్కస్ చేశాను కాబట్టి జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను గైస్. నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి. చూడండి గైస్, ఇక్కడ డిఫైన్ ప్రాసెస్ ఆఫ్ ప్రాసెస్ నేమ్. నేను ప్రాసెస్ నేమ్ వచ్చి యాప్ డే అని అనుకుంటున్నాను. అప్లిక్ ఐడి అంటే ఈ అప్లికేషన్ ఎక్కడ పాత్రలు డిఫైన్ చేస్తున్నారని చెప్పి bin64 amqs ech.exe ఫైల్. అప్లిక్ టైప్ ఇక్కడ ఇది మీరు ఇవ్వచ్చు, ఇవ్వకపోయినా నాట్ ఎన్ ఇష్యూ. ఓకేనా గైస్? ప్రాసెస్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. దెన్ సర్వీస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. చూడండి గైస్, సేమ్ సర్వీస్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకేనా? IBMMQ ప్రాసెసెస్ క్రియేటెడ్, IBMMQ సర్వీసెస్ క్రియేటెడ్. ఓకేనా గైస్? ఏదైనా డౌట్ ఉందా బిట్లో? యా, ఓకేనా. దెన్ సర్వీసెస్ని స్టార్ట్ చేద్దాం. సర్వీసెస్ యాక్సెప్టెడ్ అయిందండి. ఓకేనా గైస్? దెన్ స్టేటస్ని చెక్ చేద్దాం. చూడండి గైస్, ఈ రెండింటికి డిఫరెన్స్ చూపిస్తాను. జస్ట్ నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే క్యూ స్టేటస్ మాత్రమే కొడతాను. ఏం అవుట్పుట్ వస్తుంది చూడండి. వన్స్ టైప్ ఆఫ్ హ్యాండిల్ ఇచ్చిన తర్వాత ఏం అవుట్పుట్ వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి గైస్, ఏమని వచ్చింది? డిస్ప్లే క్యూ స్టేటస్కి వచ్చినప్పుడు ఎంటర్ చేసినప్పుడు IP Pros 1 కనెక్ట్ అయిందని అండ్ నార్మల్గా దాని ఏజ్ ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే, ఎంటీ ఇన్ఫర్మేషన్ మాత్రమే వచ్చింది మీకు ఇక్కడ. అదే ఫర్ ఎగ్జాంపుల్ టైప్ ఆఫ్ హ్యాండిల్ అనేది ఆ కమాండ్ కానీ ఎగ్జిక్యూట్ చేస్తే ఈ ఇనిషియేషన్ క్యూకి ఏ అప్లికేషన్ కనెక్ట్ అయింది, మనం ఏ అప్లికేషన్ కనెక్ట్ అయ్యి ఆ మెసేజ్ పిక్ చేసుకుంటుంది ఇన్ఫర్మేషన్ కూడా తెలుస్తుందండి. ఆ డిఫరెన్స్ లిటిల్ బిట్ డిఫరెన్స్ తెలుస్తుంది. చూడండి గైస్, ఇక్కడ ఈ అవుట్పుట్కి జస్ట్ టైప్ ఆఫ్ హ్యాండిల్ ఏం ఇచ్చారు అంటే ఈ ఇనిషియేషన్ క్యూకి ఏది కనెక్ట్ అయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అంటే ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ అప్లిక్ ట్యాగ్ అనే ఇన్ఫర్మేషన్ ఉంది. అంటే మనం యూజ్ చేసుకున్న ఈ ఇన్ఫర్మేషన్ ఒక్కసారి ఇందాక ప్రాసెస్ ఆబ్జెక్ట్లో డిఫైన్ చేసుకున్నాం కదా గైస్. చూడండి ఇక్కడ ప్రోగ్రామ్ ఫైల్స్ IBMMQ టూల్స్ శాంపిల్స్ bin64 amqs.exe అనే అప్లికేషన్ కనెక్ట్ అయిందంట. అదే కదా గైస్, ఇక్కడ కూడా సేమ్ runMQTRM. runMQTRM స్టాండ్స్ ఫర్ ఏంటండి? వాట్ ఈస్ ద runMQTRM? ట్రిగ్గర్ మానిటర్. ఎస్, runMQTRM స్టాండ్స్ ఫర్ ట్రిగ్గర్ మౌంటర్ సర్వీస్. బ్యాక్ ఎండ్లో మీకు ట్రిగ్గర్ మౌంటర్ సర్వీస్ రన్ అవుతుందన్నారు కదా, ఈ అప్లిక్ ట్యాగ్ పాయింట్ ఆఫ్ వ్యూకి రన్ మౌంటర్ సర్వీస్ కనెక్ట్ అయింది. అండ్ నెక్స్ట్ మన ట్రిగ్గర్ మౌంటర్ అప్లై కూడా అయింది అని చెప్తున్నారు ఇక్కడ. ట్రిగ్గర్ మౌంటర్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పాను కదా గైస్, ఇది ఇన్ఫర్మేషన్ ఏది కనెక్ట్ అయిందని చూడటం కోసం, ఏ అప్లికేషన్ కనెక్ట్ అయిందని చూడటం కోసం ఈ టైప్ ఆఫ్ హ్యాండిల్ ఓకేనా గైస్. దెన్ ఇప్పుడు మనము ప్రాసెస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము, సర్వీస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము, సర్వీస్ని స్టార్ట్ చేసాము, ఆ స్టేటస్ నార్మల్ స్టేటస్ చెక్ చేసుకున్నాము. అలానే ఏ అప్లికేషన్ కనెక్ట్ అయిన స్టేటస్ కూడా చెక్ చేసుకున్నాం. దెన్ మనం ఇక్కడ
అప్లికేషన్ ట్రిగ్గరింగ్ మీద ట్రిగ్గరింగ్ అప్లై చేద్దాం. సేమ్ కమాండ్ గైస్. నా క్యూ మేనేజర్, నా క్యూ నేమ్, లోకల్ క్యూ నేమ్ దేని మీద ఇంప్లిమెంట్ చేస్తున్నాం? లోకల్ క్యూ మీద. ఓకేనా? ఎల్క్యూడి, రైట్? చూడండి గైస్, ఇక్కడ ఆల్టర్ క్యూ లోపల ఎల్క్యూడి, ట్రిగ్గర్, ట్రిగ్ టైప్ ఫస్ట్, ప్రాసెస్ ఆఫ్ అప్లికేషన్ నేమ్. ఇక్కడ అప్లికేషన్ ఏం తీసుకున్నాము? ఏపీపీడి తీసుకున్నాం గైస్. ఇదే తీసుకోవాలని లేదండి, మీ ఇష్టం వచ్చిన నేమ్స్ కూడా తీసుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ. బట్ నేమింగ్ కన్వెన్షన్ మెన్షన్ చూడండి. చూడండి గైస్, క్లియరా? సెట్ అయిపోయింది ఓవరాల్. ఓకేనా గైస్? దెన్ డిస్ప్లే క్యూ లోకల్ ఆఫ్, మన లోకల్ క్యూ నేమ్ ఏంటండి? ఎల్క్యూడి. క్యూ స్టేటస్ చూద్దాం గైస్. చూడండి గైస్, ఇందాక నేను సోర్స్ సైడ్లోకి వెళ్ళి ఎన్ని మెసేజ్ పుట్ చేశానండి? 4 messages. వన్స్ ట్రిగ్గరింగ్ అప్లై చేసిన తర్వాత కరెక్ట్ డెప్త్ ఇప్పుడు ఎంత ఉంది గైస్? 0. అంటే ఏమైంది? ఆటోమేటిక్గా ఆ మెసేజెస్ని పిక్ చేసుకుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఆల్రెడీ ట్రిగ్గరింగ్ అప్లై చేసాము, ప్రాసెస్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసాము, అండ్ మోర్ ఓవర్ ఇనిషియేషన్ క్యూని ఎవ్రీథింగ్ ఆబ్జెక్ట్స్ అంతా క్రియేట్ చేసాం. వన్స్ మనకి అది ట్రిగ్గర్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఛానల్ ట్రిగ్గరింగ్ అక్కడ స్టార్ట్ అయింది. అప్లికేషన్ ట్రిగ్గరింగ్కి నీకు ఆ మెసేజ్ వచ్చి చేరింది. వెంటనే ఇక్కడికి మెసేజ్ రాగానే ట్రిగ్గర్ కండిషన్ ట్రూ అయితే ఆ మెసేజ్ వచ్చి ఇనిషియేషన్ క్యూలో పడుతుంది. ఇనిషియేషన్ క్యూలోకి ఆ మెసేజ్ వచ్చిన వెంటనే ట్రిగ్గర్ మెసేజ్ ట్రూ అయినప్పుడు ఇనిషియేషన్ క్యూ దగ్గరకు వస్తుంది. వెంటనే ఏమవుతుంది? ఇనిషియేషన్ క్యూ వెళ్ళి ట్రిగ్గర్ మెసేజ్కి పింగ్ చేస్తుంది. మెసేజ్ వచ్చి అప్లికేషన్కి ఇన్ఫార్మ్ చేయండి. ఈ ట్రిగ్గర్ మెసేజ్ వెళ్ళి అప్లికేషన్కి ఇన్ఫార్మ్ చేస్తుంది. దెన్ అప్లికేషన్ స్టార్ట్ చేసి ఆ మెసేజ్ని అక్కడి నుంచి తీసుకుంటాం, పిక్ చేసుకుంటాం. ఓకేనా గైస్? ఇప్పుడు ఇక్కడ జరిగిన ప్రొసీజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి మళ్ళీ ఎండ్ కొట్టి డిఎస్పిఎంక్యూ, దెన్ మళ్ళీ ఒకసారి క్యూ స్టేటస్ చెక్ చేయడానికి ట్రై చేస్తాను. రన్ ఎంక్యూఎస్సి. మన క్యూ మేనేజర్ ఏమేంటి? క్యూ మేనేజర్ క్యూఎంఎస్. దెన్ ఇక్కడ స్టేటస్ చెక్ చేయండి ఒకసారి. ఇంతేనా కదా క్యూ నేమ్? ఏమని వచ్చింది guys ఇక్కడ? ఛానల్ నాట్ ఫౌండ్ అని వచ్చింది. ఓకేనా? అంటే ఆ 60 seconds తర్వాత మన సెంటర్ సైడ్ ఉన్న ఛానల్ ఏమైపోయింది? ఇన్యాక్టివ్లోకి వెళ్ళిపోయింది. దెన్ ఇప్పుడు మెసేజ్ పుట్ చేయడానికి ట్రై చేద్దాం. ఏఎంక్యూఎస్ పుట్ అండ్ ఆర్క్యూడి కదా గైస్? చూడండి గైస్, ఇక్కడ మెసేజ్ పుట్ చేస్తున్నాను. 1 2 3 4 5. ఇప్పుడు ఒకసారి ఆ స్టేటస్ చెక్ చేద్దాం. ఇక్కడ ఇందాక ఛానల్ స్టేటస్ చెక్ చేసినప్పుడు నాట్ ఫౌండ్ అని వచ్చింది. దెన్ 5 మెసేజెస్ పుట్ చేసిన వెంటనే నీకు స్టేటస్ రన్నింగ్లోకి వచ్చింది. అంటే నీకు సోర్స్ సైడ్ ఉన్న ఛానల్ ట్రిగ్గరింగ్ సక్సెస్ అయింది. దెన్ వెంటనే వెళ్ళి ఒకసారి డెస్టినేషన్ సైడ్ మనం ఆల్రెడీ అప్లికేషన్ ట్రిగ్గరింగ్ ఇంప్లిమెంట్ చేసాం కాబట్టి ఒకసారి అక్కడ స్టేటస్ కూడా చెక్ చేద్దాం. చూడండి గైస్, నేను ఎన్ని మెసేజ్ పుట్ చేశాను ఇక్కడ? 5. నా కరెక్ట్ డెప్త్ ఎంత ఉందండి? 0. అంటే కరెక్ట్ డెప్త్ 0 ఉంది అని అంటే అప్లికేషన్ ట్రిగ్గరింగ్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టు, ఆటోమేటిక్గా మెసేజ్ తీసుకుంది. అదే కానీ మీరు ఇక్కడ కానీ కరెక్ట్ డెప్త్ కానీ ఉన్న ఆ 5 మెసేజ్ కానీ ఇక్కడే ఉండిపోయినాయి అంటే కరెక్ట్ డెప్త్ 0.5 ఉందంటే మన అప్లికేషన్ ట్రిగ్గరింగ్ ఫెయిల్ అయినట్టు. క్లియరా గాయస్ అందరికి? ఏదైనా డౌట్స్ ఉందా? ఇప్పుడు సోర్స్ సైడ్ కూడా 0నే ఉంటుంది కదా సార్? అప్పుడు మెసేజ్ పుట్ చేసిన కూడా వచ్చేసింది కాబట్టి సోర్స్ సైడ్, సారీ అండి, సోర్స్ సైడ్ కూడా ఇప్పుడు 0 అయిపోతుంది కదా ఆటోమేటిక్గా. 0 అంటే సోర్స్ సైడ్ 0 ఏంటి? అర్థం కాలేదు. పుట్ మెసేజ్ పెట్టాం కదా సార్? పుట్ మెసేజ్ పెట్టిన తర్వాత అక్కడ కరెక్ట్ డెప్త్ లో చూసినప్పుడు 0 అయిపోతుంది సార్. అసలు సోర్స్ సైడ్ కరెక్ట్ డెప్త్ ఎందుకు ఉంటుంది శివ? ఓకే సారీ సార్, పుట్ అండ్ గెట్ కదా. ఓకే సార్. యాక్చువల్గా మామూలుగా మన డీకెమ్ సెటప్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేసుకుంటాము? కొంచెం జాగ్రత్తగా వినడానికి ట్రై చేయండి కదా అందరూ.
చూడండి guys, ఇది నార్మల్ డీకేమ్ సెటప్ అండి. అప్లికేషన్ ఏ ఎక్కడ మెసేజ్ పుట్ చేస్తుంది, రిమోట్ క్యూలో మెసేజ్ పుట్ చేస్తుంది, రైట్? ఓకేనా? అప్లికేషన్ రిమోట్ క్యూలో మెసేజ్ పుట్ చేస్తుంది. రిమోట్ క్యూలో స్టోర్ చేసుకునే కేపబిలిటీ లేదు కాబట్టి ఆ మెసేజ్ ట్రాన్స్మిషన్ క్యూకి వస్తుంది. వన్స్ ట్రాన్స్మిషన్ క్యూ వన్ టైప్ ఆఫ్ ద లోకల్ క్యూ కాబట్టి స్టోర్ చేసుకునే కేపబిలిటీ ఉంటుంది. వన్స్ ట్రాన్స్మిషన్ క్యూకి మెసేజ్ రాగానే ఏమవుతుంది, సెంటర్ ఛానల్ ఆ మెసేజ్ వన్స్ సెంటర్ ఛానల్ ఆ మెసేజ్ పిక్ చేసుకొని డెస్టినేషన్ సైడ్ డెస్టినేషన్ డీటెయిల్స్ ఇస్తాం కాబట్టి ఈ డెస్టినేషన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లిజన్ చేసుకొని రిసీవర్ ద్వారా ఆ లోకల్ క్యూలో మెసేజ్ పుట్ చేస్తుంది. వన్స్ లోకల్ క్యూలో మెసేజ్ పుట్ చేసిన తర్వాత అప్లికేషన్ బీకి ఆ మెసేజ్ కావాలంటే లోకల్ క్యూ నుంచి మెసేజ్ పిక్ చేసుకుంటుంది. ఇది నార్మల్గా డీకేమ్ సెటప్. ఈ సెటప్ కాన్సెప్ట్లో కొంత టైం పీరియడ్ తర్వాత, ఎంత టైం పీరియడ్ తర్వాత గైస్, కొంత టైం పీరియడ్ తర్వాత మనకేం జరుగుతుంది, ఛానల్ అనేది ఇన్యాక్టివ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. బై డిఫాల్ట్గా ఎంత ఉంటుంది, 6000 సెకండ్స్ ఉంటుంది. 10,000 సెకండ్స్ ఉంటుంది. ఆ 6000 సెకండ్స్ తర్వాత ఛానల్ అనేది ఇన్యాక్టివ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఇన్యాక్టివ్ స్టేట్లోకి వెళ్ళకుండా ఉండడం కోసం రియల్ టైమింగ్ ఎన్విరాన్మెంట్లో ప్రతిసారి మాన్యువల్గా ఛానల్స్ అనేది స్టార్ట్ చేయడం కోసం ఆ వర్క్ ప్రొసీజర్ అనేది ఇబ్బంది కాబట్టి ఇక్కడ వాడు ఏం ఇంప్లిమెంట్ చేసుకున్నాడు, ట్రిగ్గరింగ్ అనే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసుకున్నాడు. ఓకేనా గైస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిగ్గరింగ్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి ఛానల్ ట్రిగ్గరింగ్ అండ్ ఇంకోటి అప్లికేషన్ ట్రిగ్గరింగ్. ఛానల్ ట్రిగ్గరింగ్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు, సోర్స్ సైడ్ ఉన్న క్యూమైజర్ మీద ట్రాన్స్మిషన్ క్యూ మీద ఇంప్లిమెంట్ చేస్తారు. దానికి వాడి నేమ్ ఏమి ఇచ్చుకున్నాడు, ఇనిషియేషన్ క్యూ అని ఇచ్చుకున్నాడు. ఓకేనా గైస్? దెన్ ఇప్పుడు జరిగే ప్రొసీజర్ ఏంటి, సేమ్ ప్రొసీజర్ అండి. టైం పీరియడ్ తర్వాత ఛానల్ ఇన్యాక్టివ్ స్టేట్ వెళ్ళిపోయింది. ఈసారి అప్లికేషన్ మెసేజ్ రిమోట్ క్యూలో పుట్ చేస్తుంది. రిమోట్ క్యూలో పుట్ చేసినప్పుడు మెసేజ్ ట్రాన్స్మిషన్ క్యూకి వస్తుంది. వన్స్ ఎప్పుడైతే ట్రాన్స్మిషన్ క్యూకి వస్తుందో మనం ఇక్కడ ట్రాన్స్మిషన్ క్యూ మీద ట్రిగ్గరింగ్ అప్లై చేస్తాం కాబట్టి అక్కడ ట్రిగ్గర్ కండిషన్ ప్రూవ్ అయితే వెంటనే ఆ మెసేజ్ అదేం చేస్తుంది, ఒక మెసేజ్ పంపిస్తుంది. ఎవరికి పంపిస్తుంది, ఇనిట్ క్యూకి పంపిస్తుంది, రైట్? డిఫాల్ట్ ఇనిషియేషన్ క్యూ నేమ్ ఏంటండి ఇక్కడ, వాట్ ఈస్ ద డిఫాల్ట్ ఛానల్ ట్రిగ్గరింగ్, రైట్? ఎగ్జాక్ట్లీ అండి, ఇది ఛానల్ ట్రిగ్గరింగ్ అనుకోండి. ఓకేనా? అండ్ వన్స్ ఈ ఎప్పుడు మనకి ఇక్కడ ట్రిగ్గర్ మౌంటర్ సర్వీస్ రన్నింగ్ లో ఉంటుంది కాబట్టి వెంటనే అది సెంటర్ ఛానల్ని యాక్టివ్ చేసి ఈ సెంటర్ ఛానల్ నుంచి మళ్ళీ ట్రాన్స్మిషన్ గురించి మెసేజ్ పిక్ చేసుకొని డెస్టినేషన్ సైడ్కి వెళ్ళిపోతుంది. ఇదంతా మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ఛానల్ ట్రిగ్గరింగ్. సేమ్ లైక్ దట్ యాస్ ఇక్కడ కూడా ఈసారి మనం ఏం చేస్తున్నాము, అప్లికేషన్ ట్రిగ్గరింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అప్లికేషన్ ట్రిగ్గరింగ్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తాము, డెస్టినేషన్ సైడ్. డెస్టినేషన్ సైడ్ సేమ్ ఇక్కడ ఇందాకట్లాగే ఇక్కడ కూడా డెస్టినేషన్ సైడ్ అప్లై చేస్తాం, చిన్న డిఫరెన్స్. సేమ్ ఇక్కడ కూడా మనం ఏం యూజ్ చేస్తాము, యూనిట్ క్యూ యూజ్ చేస్తాం. యూనిట్ క్యూ ఇంప్లిమెంట్ చేస్తాం. ఎప్పుడైతే నీకు లోకల్ క్యూకి మెసేజ్ వస్తుందో వెంటనే ట్రూ కండిషన్ ట్రూ అవుతుందో అప్పుడు ఏం చేస్తుంది, ఆ మెసేజ్ ఈ ఇనిషియేషన్ క్యూకి ఇన్ఫార్మ్ చేస్తుంది. ఓకేనా గైస్? దెన్ ఈ ఇనిషియేషన్ క్యూ ఏం చేస్తుంది, ఎప్పుడు మనకి ఇక్కడ ట్రిగ్గర్ మోటార్ సర్వీస్ యాక్టివ్లో ఉంటుంది. ఆ ట్రిగ్గర్ మోటార్ సర్వీస్కి ఇన్ఫార్మ్ చేస్తే అప్లికేషన్ ట్రిగ్గర్ ఎప్పుడు ఇక్కడ ఉన్న అప్లికేషన్కి అది ఇన్ఫార్మ్ చేస్తుంది. వెంటనే అప్లికేషన్ ట్రిగ్గరింగ్ ఏం చేస్తుంది, యాక్టివ్ అయ్యి ఆ లోకల్ క్యూలో ఉన్న మెసేజ్ ఆటోమేటిక్గా గెట్ చేసుకుంటుంది. అందుకనే జరిగే ప్రొసీజర్లో ఇక్కడ టోటల్గా ఈ డీకేమ్ సెటప్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సోర్స్ సైడ్ ఛానల్ ట్రిగ్గరింగ్, డెస్టినేషన్ సైడ్ అప్లికేషన్ ట్రిగ్గరింగ్ ఇంప్లిమెంట్ చేశాను. ఇక్కడ నేను నార్మల్గా డెస్టినేషన్ సైడ్ అప్లికేషన్ ట్రిగ్గరింగ్ కానీ అప్లై చేయకపోతే మెసేజెస్ పుట్ చేసిన తర్వాత అప్లికేషన్ మెసేజెస్ పుట్ చేసిన తర్వాత రిమోట్ క్యూలోకి వస్తుంది. రిమోట్ క్యూ నుంచి ట్రాన్స్మిషన్ క్యూకి వస్తుంది. ట్రాన్స్మిషన్ క్యూ దగ్గర ఛానల్ ట్రిగ్గరింగ్ అని ఇంప్లిమెంట్ చేయకపోతే ఛానల్ అనేది ఇన్యాక్టివ్ స్టేట్లోకి వెళ్ళిపోతే ఆ మెసేజ్ ఎక్కడ ఉంటాయి గైస్, ట్రాన్స్మిషన్ క్యూ. అదే నేను ఫర్ ఎగ్జాంపుల్ సెంటర్ సైడ్ ఛానల్ ట్రిగ్గరింగ్ ఇంప్లిమెంట్ చేశానంటే ఒకసారి మెసేజ్ పుట్ చేస్తే ఆ మెసేజ్ ఎక్కడికి వెళ్తాయి, ఇనిట్ క్యూ. వన్స్ ఇనిట్ క్యూకి వెళ్ళిందంటే ఛానల్ ట్రిగ్గరింగ్ అప్లై అయినట్టే కదా. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, సెంటర్ ఛానల్ పిక్ చేసుకొని డెస్టినేషన్ సైడ్ లోకల్ క్యూకి వెళ్తుంది. క్లియరా? ఇక్కడ నేనేం చేస్తున్నాను మళ్ళీ ఈ డెస్టినేషన్ సైడ్ ఉన్న అప్లికేషన్ ట్రిగ్గరింగ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. వన్స్ నేను ఇక్కడ మెసేజ్ పుట్ చేశానంటే ఆ మెసేజ్ ఎక్కడికి వెళ్ళిపోతాయి గైస్, ఇప్పుడు ఆటోమేటిక్గా క్యూకి వెళ్తుంది. రిమోట్ క్యూ నుంచి ట్రాన్స్మిషన్ క్యూకి వెళ్తుంది. ట్రాన్స్మిషన్ క్యూ నుంచి ఇనిషియేషన్ క్యూ. ఛానల్ అనేది రన్నింగ్లో ఉంటే, ఒకవేళ ఛానల్ అయితే రన్నింగ్ లేకపోతే ఇనిట్ క్యూకి టచ్ అవుతుంది. ఒకవేళ ఛానల్ అయితే రన్నింగ్లో ఉంటే సెంటర్ ఛానల్ ఆ మెసేజ్ తీసుకొని
డెస్టినేషన్ సైడ్ లోకల్ క్యూకి ఇస్తుంది. ఆల్రెడీ మనం ఇక్కడ డెస్టినేషన్ సైడ్ కూడా మనం అప్లికేషన్ ట్రిగ్గర్ ఇంప్లిమెంట్ చేస్తుంటాం కాబట్టి వెంటనే ఏమవుతుంది, ఇక్కడ అప్లికేషన్ ఆటోమేటిక్గా మెసేజ్ పిక్ చేసుకుంటుంది. ఏ అప్లికేషన్ మెసేజ్ పిక్ చేసుకుంటుంది, ఎన్ని మెసేజ్ తీసుకుంటుంది అనేది ఏం లేకుండా ఉంటుంది. కాబట్టి మన మెయిన్ డ్రాబ్యాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్లికేషన్ ట్రిగ్గరింగ్ 99 కాదు 100% యూజ్ చేయరు. ఎందుకంటే గాయస్ ఇక్కడ ఒకసారి గమనించారు, ఇక్కడ మనమే ప్రాసెస్ డిఫైన్ చేసుకోవడం కోసం ఆ అప్లికేషన్ని మనమే ఇవ్వాలి. అప్లికేషన్ పాత్ని మనమే డిఫైన్ చేయాలి. ఆ అప్లికేషన్ పాత్, అప్లికేషన్ నేమ్ ఏ ఎన్విరాన్మెంట్లో ఉంది అనేది కూడా మనమే డిసైడ్ చేయాలి. ఇక్కడ అర్థమవుతుందా గాయస్? అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు. బట్ మన మెయిన్ థీమ్ ఏంటంటే ఒక అప్లికేషన్ వాళ్ళు మెసేజ్ బుక్ చేసినప్పుడు ఇంకొక అప్లికేషన్ డెస్టినేషన్ వాళ్ళు వితౌట్ ఫెయిల్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం వాళ్ళకి రీచ్ చేయాలి. ఇప్పుడు మనం అడిగితేనే మనకి ఆన్సర్ చేయాలన్నట్టుగా అది ప్రొసీజర్. ఎవరు పడితే వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఆ మెసేజ్ తీసుకుంటే అది కరెక్ట్ ప్రొసీజర్ కాదు కదండి. మోర్ ఓవర్ ఆ పాత్ని మనం డిఫైన్ చేయడానికి ఏ అప్లికేషన్ పాత్ వాళ్ళు ఎక్కడ ఏ డెస్టినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం సెట్ చేసుకుంటామో మనకి తెలియదు. ఇది ఓవరాల్గా ఇంతవరకు మీరు తెలుసుకున్న డీకెమ్ సెటప్. అండ్ ఆ డీకెమ్ సెటప్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చిన్న చేంజ్ అండి, 1-to-1, 1-to-many, రిక్వెస్ట్ అండ్ రిప్లై, అండ్ ఈ ట్రిగ్గరింగ్, ఛానల్ ట్రిగ్గరింగ్, అప్లికేషన్ ట్రిగ్గరింగ్, దీస్ థింగ్స్. అండ్ లిటిల్ బిట్గా జనరల్గా ఆలోచిస్తే మనం జనరల్గా రోజు తెలుగులో డిస్కస్ చేసుకున్నాం, ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకున్నాం. ఏ ఆబ్జెక్ట్స్ యూజ్ చేస్తారు, ఏ పారామీటర్స్ యూజ్ చేస్తారు, వాటిలో మనం ఏం చేంజెస్ చేసాము అనే థింగ్స్తో పాటు థియరిటికల్గా కూడా మీరు మీ ఓన్ వర్డ్స్లో ప్రెజెంటేషన్ చేయడమే ఇంపార్టెంట్ ఇక్కడ. అర్థమవుతుందా గైస్? ఎస్ సార్. ఇది కాన్సెప్ట్. అండ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని జస్ట్ ఛానల్ ట్రిగ్గరింగ్ మాత్రమే అడగచ్చు, లేదంటారా అప్లికేషన్ ట్రిగ్గరింగ్ మ్యాక్సిమం అడగరండి. ఒకవేళ అడిగితే ఇలా అడుగుతారు, డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్ అప్లికేషన్ ట్రిగ్గరింగ్ అండ్ ఛానల్ ట్రిగ్గరింగ్. ఏ విధంగా అడుగుతారంటే గైస్, ఇది అప్లికేషన్ ట్రిగ్గరింగ్ ఆపరేషన్ కదా గైస్, చూడండి. దెన్ ఇలా అడుగుతారండి, డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్ ఛానల్ ట్రిగ్గరింగ్ అండ్ అప్లికేషన్ ట్రిగ్గరింగ్. ఛానల్ ట్రిగ్గరింగ్కి అప్లికేషన్ ట్రిగ్గరింగ్కి డిఫరెన్స్ ఏంటి? ఆల్రెడీ నిన్న మీరు చెప్పారు గైస్, ఛానల్ ట్రిగ్గరింగ్లో ఛానల్ స్టార్ట్ ఆటోమేటికలీ, అప్లికేషన్ ట్రిగ్గరింగ్లో అప్లికేషన్ స్టార్ట్ ఆటోమేటికలీ. ఫస్ట్ పాయింట్ కండిషన్ మేట్ ఆన్ సెండర్ ఎక్స్మీట్ క్యూకి రీచ్ అయ్యి స్టార్ట్ అవుతుందంట. ఇది వచ్చి రిసీవర్ సైడ్ పాయింట్ ఆఫ్ లోకల్ క్యూ. అర్థమైందా గైస్? అంతే కదా. ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తామంటే ఇక్కడ మనం ఎక్స్మీట్ క్యూ మీద ఇంప్లిమెంట్ చేస్తాం. అండ్ ఇక్కడ ఎక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటామండి, లోకల్ క్యూ మీద ఇంప్లిమెంట్ చేసుకుంటాం డెస్టినేషన్. అది సెకండ్ పాయింట్. దెన్ ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తాము, అండ్ సిస్టమ్ డాట్ డిఫాల్ట్ ఇనిషియేషన్ క్యూ నేమ్ ఏంటి, సిస్టమ్ డాట్ ఛానల్ డాట్ ఇన్ క్యూ. దీని డిఫాల్ట్ నేమ్ ఏంటి, సిస్టమ్ డాట్ డిఫాల్ట్ డాట్ ఇనిషియేషన్ డాట్ క్యూ. అర్థమైందా గైస్? అండ్ దెన్ ఛానల్ ట్రిగ్గరింగ్ పాయింట్ ఆఫ్ లో మనం యూజ్ చేసే ఛానల్ ట్రిగ్గరింగ్ ఇనిషియేషన్ చెప్పాను కదా గైస్, దాన్ని రన్ నేమ్ క్యూ సిహెచ్. అండ్ ఇక్కడే మనం ఏం యూజ్ చేస్తాం, రన్ నేమ్ క్యూ టిఆర్. ఓకేనా గైస్? ఇది డిఫరెన్స్ బిట్వీన్ వీటిలో పాయింట్. ఇంకేదైనా ఎక్స్ట్రాగా మీకు ఇంకేమైనా స్ట్రైక్ అయితే ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు మీ ఓన్ వర్డ్స్ పాయింట్ ఆఫ్ లో. బట్ ఆ డిఫరెన్స్ ఒకసారి ఇక్కడ చూడండి. ఎక్కడైనా నిన్న ఇద్దరు కాల్ చేశారండి, చెప్తానండి, రికార్డ్ స్టాప్ చేసిన తర్వాత చెప్తాను. చూడండి గైస్, గ్రూప్ లో ఎవరండి మెసేజ్ పెట్టింది? 8099 ఎవరిదండి? 8090 ఎవరండి? అనిల్. ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనిల్. నువ్వు అక్కడ ఏం నేమ్ తప్పించుంటావంటే క్యూ నేమ్ తప్పించుంటావు, అది ఒకసారి చెక్ చేయి. అర్థమైందా? ఇంకా మనం అంత దూరం ఆ కాన్సెప్ట్కి వెళ్ళలేదు, నేను చెప్తాను తర్వాత, లేకపోతే ఇప్పుడే చెప్తాను చూడండి అందరికి. ఓకేనా? చూడండి అందరు గైస్, గ్రూప్లో ఒకసారి స్క్రీన్ షాట్ చూడండి గైస్ అందరూ. ఆ టాపిక్ కూడా కవర్ చేస్తాను. వీటిని రీజన్ కోడ్స్ అంటారండి. చూసారండి స్క్రీన్ షాట్ గ్రూప్లో? ఎవరండి? అంజలి. సరేనమ్మా, నా నెంబరు. ఎవరైనా ఉన్నారు మీ ఫ్రెండ్స్ ఇక్కడ?
లేదు సార్.